హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మునా వ్లాగ్స్. ఆంధ్రాలో ఒక పక్క స్థానిక సంస్థల ఎన్నికల ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయని ఆల్రెడీ బీసీస్కి 34% ఇచ్చున్నారు. దానికి ఆల్రెడీ ఈరోజు కోర్ట్ హియరింగ్ కూడా ఉంది. అంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు ఏంటంటే 50% అన్ని క్యాట్స్ కలిపి రిజర్వేషన్ పెంచకూడదని చెప్పింది కదా. సో గవర్నమెంట్ అయితే దాని మీద ఫోకస్ చేస్తుంది. ఎంప్లాయీస్ కొంతమంది, ఇది పంచాయతీరాజ్ ఎంప్లాయీస్ కానీ మున్సిపల్ ఎంప్లాయీస్ అయితే ఈ స్థానిక సంస్థల ఓటర్ని ఈ క్యాస్ట్ బేసిస్గా ఈ ఐడెంటిఫై చేసి లాగిన్లో కొట్టడం, పోలింగ్ స్టేషన్స్ చూడటం అదో విధిగా, అంటే చాలా బిజీగా ఉంది కదా. అయినా కూడాను కరెక్ట్గా రైట్ టైం ఇప్పుడు కనుక గవర్నమెంట్ని ఒత్తిడి పెంచకపోతే గవర్నమెంట్ ఖచ్చితంగా లైట్ తీసుకుంటుందని చెప్పి జనరల్గా ఉండే మిగతా ఎంప్లాయీ అసోసియేషన్స్ అయితే ఖచ్చితంగా గట్టిగా నిర్ణయించుకున్నారు. మీ అందరికీ తెలిసిందే, ఈ నెల 28న విజయవాడలో పెద్ద మన ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్స్తో ఒక రాష్ట్ర స్థాయి సదస్సు జరగబోతుంది కదా. దానికి సంబంధించి పోస్టర్సు, నెక్స్ట్ దాని ఏమంటారు కరపత్రికలు అంటారు చూసారా, హ్యాండ్ పేపర్స్, అవి కూడా రిలీజ్ అయితే చేశారండి. ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు. వాళ్ళు ఏంటంటే ఈ టైంలో కనుక మనం గవర్నమెంట్కి ఇంకా ప్రెషర్ పెట్టకపోతే ఇది ఖచ్చితంగా సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించింది, ఆత్మగౌరవం దెబ్బతింటుంది అన్న అదే మోటోతో ఇప్పుడైతే ఈ రాష్ట్ర స్థాయి సదస్సు అయితే కండక్ట్ చేస్తున్నారు. వీళ్ళతో పాటు మిగతా జేఏసీలను కూడాను కలిసి అందరూ ఒక స్టాండ్ తీసుకుంటే బాగుంటుందని ఆయన ఫీల్ అవుతున్నారు. లైక్ ఏపీ ఎన్జిఓస్ కానీ, లేకపోతే ఫ్యాప్టో కానీ, ఈ టీచర్స్ అసోసియేషన్స్ కానీ, లేకపోతే గ్రామ వార్డు సచివాలయం కానీ, ఇలా రకరకాల అసోసియేషన్ అయితే ఎవరికి వాళ్ళు ఆల్రెడీ ధర్నా మోడ్లో ఆల్రెడీ వాళ్ళు చేసుకుంటున్నారు. మీ అందరికీ తెలుసు కదా, ఆల్రెడీ ఈ నెలలోనే చలో విజయవాడ అని చెప్పి గ్రామ సచివాలయ ఉద్యోగులు 1,00,000 మంది ఉంటారండి ఆ ఎంప్లాయీస్. సో వాళ్ళు కూడాను ఆ అసోసియేషన్స్తో ఈ నిరసన సమ్మె అయితే తెలియజేయడం అయితే జరిగింది. వాళ్ళు ఆల్రెడీ 15 రోజులు ముందస్తు నోటీస్ కూడా ఇచ్చున్నారు. నెక్స్ట్ కార్యాచరణ అయితే ఇంకా తెలియలేదు. సో మన ఏపీ ఎన్జిఓస్ చెప్పే మన వీళ్ళు కానీ, అమరావతి జేఏసీ కానీ, ఈ అసోసియేషన్స్ చెప్తుంది ఏంటంటే ఇన్ ఫ్యూచర్ జస్ట్ 28th ఈ నెలలో విజయవాడలో జరిగే ఈ సదస్సుని ఆ రోజే ఐక్యంగా తీసుకునే డెసిషన్స్ బేస్ చేసుకొని సేమ్ డేనే కలిసి రాష్ట్ర సిఎస్ గారికి ముందస్తు నోటీస్ అయితే ఇవ్వబోతున్నారని చెప్పి. యాక్చువల్లీ ఎలక్షన్స్ చూస్తే సెప్టెంబర్లో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వబోతుంది. సో ఇలాంటి నెక్ టు నెక్ సిట్యుయేషన్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్స్ ఎంత మేరకు ఒత్తిడి చేయగలుగుతారనేది ఎంప్లాయీస్కి ఇంకోసారి అయితే క్లారిటీ రాబోతుంది. ఎందుకంటే అసోసియేషన్స్ మీద నమ్మకం పోయే ఖచ్చితంగా వీళ్ళు లాలూచి పడుతున్నారని వాళ్ళు చాలామంది ఫీల్ అవుతున్నారండి. అందుకే ఈసారి అసోసియేషన్స్ అధ్యక్షులు కూడాను చాలా స్ట్రాంగ్గా ఫిమ్గా అయితే ఉన్నారు. సో 28న నిజంగా ఒక ఉమ్మడి కార్యాచరణ చూపించి ముందస్తు నోటీస్ కనుక సిఎస్కి ఇస్తారా ఇవ్వలేదని ఆ రోజే తెలిసిపోతుంది. ఆ రోజు కనుక ఏమీ జరగకుండా యాజ్ యూజువల్ గవర్నమెంట్కి ఫేవర్గా కనుక, అంటే వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఫేవర్గా డిసిషన్స్ రాకుండానే ఫేవర్గా చేస్తే ఖచ్చితంగా ఈ అసోసియేషన్స్ మీద నమ్మకం అయితే పోతుంది. సో డూ ఆర్ డై పొజిషన్ గవర్నమెంట్కే కాదు, అసోసియేషన్ లీడర్స్ కూడా ఉంది. సో రెగ్యులర్గా మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడాను ఎంప్లాయీస్ వాళ్ళకి ఈ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళైనా కూడా యాంపుల్ టైం ఇచ్చేశారు. సో ఇంతకు మించి టైం ఇచ్చినా కూడాను సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకోవటమే తప్ప ఆర్థికంగా కూడాను, నెక్స్ట్ మనకి మెంటల్గా కూడాను వీళ్ళకి ప్రెషరే. సో ఖచ్చితంగా ఇప్పుడైతే ఎలక్షన్ హామీలో చెప్పిన అన్నీ కానీ నెరవేర్చాల్సిన సమయం అయితే ఆసన్నమైందని చెప్పి ఎంప్లాయీస్ అయితే లిటరల్లీ ఫీల్ అవుతున్నారండి. అది ఏ డిపార్ట్మెంట్ అయినా కూడాను. నియర్లీ 7 to 8 lakhs ఎంప్లాయీస్ కానీ ఉన్నారు, విత్ ఇంకో 2-3 lakhs మనకి పెన్షనర్స్ ఉంటారు, అన్ని రకాల ఎంప్లాయీస్ ఉంటారు. ఇంతమంది కూడా జనరల్గా కోరుకునేదంటే, అంటే కామన్ డిమాండ్స్ ఉంటాయి చూసారా, పిఆర్సీ కమిషన్ నియమించాలని, ఆ వెంటనే అది తొందరగా యాజ్ సూన్ యాజ్ రిపోర్ట్ కనుక వస్తే పిఆర్సీ అందజేయాలని చెప్పి, ఈలోపు పిఆర్సీ ఇచ్చేలోపు ఇంటరిమ్ రిలీఫ్ ఐఆర్ అంటారు చూసారా, 30% ఇవ్వాలి. నెక్స్ట్ పెండింగ్లో ఉన్న 5 DL ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 5 DL ఇవ్వాలండి. ఆ 5 DL వెంటనే ఇవ్వాలని చెప్పి పోలీస్కి సరెండర్ లీవ్స్ ఒకటి సెకండ్ ఫేజ్లో, ఒక 2 phases ఇచ్చారు. ఇంకా కొంతమందికి పెండింగ్ ఉన్నాయి. వీళ్ళతో పాటు రెగ్యులర్గా అందరి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన సరెండర్ లీవ్స్ పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా త్వరగా చెల్లించాలని, అత్యవసర సంవత్సరానికి జీపీఎఫ్ విత్డ్రా వెంటనే అనుమతి ఇవ్వాలని చెప్పి, నెక్స్ట్ యాజ్ యూజువల్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి చూసారా, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ కానీ, గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, గ్రాట్యుటీ కానీ, లీవ్ ఎన్కాష్మెంట్స్ కానీ, ఇలాంటివన్నీ వాళ్ళు రిటైర్ అయినా చాలా కొద్ది నెలల్లోనే వాళ్ళందరికీ అందజేయాలని చెప్పి, నెక్స్ట్ పెన్షనర్స్ కోసం అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వాలని చెప్పి, పెన్షన్ కార్పొరేషన్ ఒకటి ఎనేబుల్ చేయాలని చెప్పి,
కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి. ఇది చాలా జెన్యూన్గా చెప్పే డిమాండేనండి. ఎందుకంటే వాళ్ళందరూ ఆ స్లాబ్ కిందకి రారు కాబట్టి, ఆ ఇన్కమ్ స్లాబ్ కింద వాళ్ళకి ఇస్తామని గవర్నమెంట్ చెప్పిన తర్వాత ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి మొత్తంగా ఎటు చూసుకున్నా కూడా సుమారు 40,000 కోట్లు బకాయిలు ఉన్నాయి కాబట్టి ఎంత త్వరగా గనక ఇవి ఇవ్వస్తేనే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంత ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఇంకా హై స్పిరిట్తో గవర్నమెంట్ కోసం ప్రజల కోసం చాలా యాక్టివ్గా పనిచేస్తారని చెప్పి ఈ అసోసియేషన్ హెడ్స్ అయిన వీళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. ఈ కామన్ డిమాండ్స్ మనం ప్రతి వీడియోలో చెప్పుకునేది. గవర్నమెంట్కి ఇది కొత్త ఏం కాదు. అటు ఫైనాన్షియల్ డిమాండ్స్, నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ ఎన్ని చూసుకున్నా కూడాను యాక్చువల్లీ సీఎం గారు ఈ నెలలో కనీసం మనకి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసి దీని గురించి ఒక క్లారిటీ ఇచ్చుంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంత నిరాశలో ఉండాల్సిన అవసరం ఉండేది కాదు. అంటే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ వర్క్స్ ఉండొచ్చు, రాష్ట్రంలో మిగతా డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకోవాల్సి ఉండొచ్చు. ఎలా చూసుకున్నాడు 2 ఏళ్ల టైం అయిపోయిన తర్వాత కూడా ఇంకా టైం కావాలనుకుంటే ఎవరికైనా నిరాశ అయితే తప్పదు కదా. సో అన్ని రకాల ప్రజలకి చూసుకుంటున్నప్పుడు అందరికీ ఇవ్వాల్సిన ఫలాలు గవర్నమెంట్ నుంచి ఆ ఫ్రూట్స్ రావాల్సి ఉన్నప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రావాల్సిన న్యాయపరమైనవి కూడాను ఖచ్చితంగా గవర్నమెంట్ చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇలాంటప్పుడే జనరల్గా మన లాస్ట్ గవర్నమెంట్కి మనం కంపారిజన్ చేస్తాం. అలాంటప్పుడే ఆ గవర్నమెంట్ మనకి ఐఆర్ ఇచ్చింది కదా, ఇది ఎందుకు గవర్నమెంట్ అంటే ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయండి, జనరల్గా అరేస్ అవుతాయి. మనకి సిపిఎస్ బదులు ఒక మంచి గ్యారెంటెడ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామని చెప్పారు కదా. ఇలాంటివన్నీ అంటే ఏదైనా లేట్ అవుతున్న కొద్దీ పాతని తవ్వుకుంటారండి ఎవరైనా కూడా. గవర్నమెంట్ అంత స్కోప్ ఇస్తుందా? ఎలక్షన్స్కి ఇంకా 4 రోజులు కూడా లేదు, ఈ నోటిఫికేషన్స్కి. ఈ టైంలో గవర్నమెంట్ రిస్క్ తీసుకుంటుందా అనేది కూడా నేనైతే తెలియట్లేదండి. అంటే ఖచ్చితంగా ఎంప్లాయీస్ అయితే వర్క్ చేస్తారు. లైక్ అది ఎస్మా ప్రయోగించండి, లేదంటే చర్చల ద్వారా ఎలా చూసుకున్నా కూడా, లేదంటే రాగానే ఒక డిఏ ఇస్తాం ఎలక్షన్ తర్వాత, అంటే ఎలాంటి ముందస్తు హామీలు చెప్పినా కూడా ప్రస్తుతానికి ఒక డిఏ 2 డిఏ తీసుకునే పొజిషన్లో మటుకు పాపం చాలామంది ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతున్నారండి. ఎందుకంటే హై ఇన్ఫ్లేషన్ ఉంది లిటరలీ. చక్కెర ధరలు చూశారు కదా, షుగర్ రేట్స్ కూడా చివరికి పెరుగున్నాయి ఇప్పుడు. అంటే పెట్రోల్, డీజిల్ ఎలాగైనా అనుకోనండి, నిత్యావసర సరుకులు అంటే కామన్గా వాడే ఐటమ్స్ కూడా ఈ రేంజ్లో పెరుగుతున్నప్పుడు మనం ఇంకా 2022 దగ్గర ఆగిపోతే ఎట్లా? 2026 చివరికి వచ్చేసిన తర్వాత ఆ రేట్స్, ఆ స్లాబ్ రేట్స్ కింద ఉన్న ఆ డిఏలో లేకపోతే ఆ మనకి ఈ హౌస్ రెంట్ అలవెన్స్లో ఇచ్చుకుంటే కుదరదు కదా. సో దానికి అనుగుణంగానే ఈ రివైజ్డ్ పే స్కేల్స్ అనేది ప్రతి 5 ఏళ్ళకి జరుగుతుంది రాష్ట్రంలో. మనకి రావాల్సింది ఇప్పటికే 2 ఏళ్ళు, మనకి 3 ఇయర్స్ లేట్ అయింది. 23 రావాల్సింది 26 కూడా వచ్చేసింది. సో ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు కనుక మనకి ఈ పిఆర్సీ కమిషన్ని అపాయింట్ చేసి ఆ రిపోర్ట్ ఎప్పుడు రావాలి? అందుకే ఈలోపు కనీసం ఐఆర్ అయినా ఇవ్వాలని చెప్పి ఒక 30% ఇంత ఇదిగా గవర్నమెంట్ అడుగుతున్నప్పుడు కూడాను గవర్నమెంట్ నుంచి అయితే జస్ట్ ఒక స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ అయితే జరిగింది. దాని తర్వాత ఎటువంటి ప్రోగ్రెస్ లేదు. కాబట్టి నిజంగా ఈ అసోసియేషన్స్ 28వ తారీఖు ఏమైనా డేరింగ్ స్టెప్ తీసుకుంటాయా, లేదంటే చాలా పకడ్బందీగానే సేఫ్ స్టెప్ తీసుకొని గవర్నమెంట్ ఎంప్లాయీస్ని వీళ్ళు బుజ్జగిచ్చేస్తారో చూసేద్దాం. 28కి ఇంకా పెద్ద 3 రోజులే ఉంది కాబట్టి ఆ రోజు జరిగే ఈవెంట్స్ కూడా మన ఛానల్లో మీ అందరి ముందు ఉంచుతాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు లేకపోతే మీరే ఎంప్లాయీస్ అయితే మీకు ఫ్రెండ్స్కి కూడాను గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే ఆంధ్రాలో ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి ఇంపార్టెంట్ వీడియో అండి ఇది. అలాగే కొత్తగా మన ఛానల్కి వచ్చారా, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఆగండి, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్పాలి. మున్నా వ్లాగ్స్ ఇప్పుడు వాట్సాప్లో కూడా వచ్చేసిందండి. ఇంకా మన వాట్సాప్ ఛానల్ని ఎవరైనా ఫాలో కొట్టకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను, ఖచ్చితంగా వెళ్ళి ఫాలో కొట్టండి. ఎందుకంటే చిన్న చిన్న అప్డేట్స్, అంటే కొన్నిసార్లు వీడియోకి చేయాల్సిన అవసరం ఉండని చిన్న చిన్న అప్డేట్స్ ఉంటాయి చూసారా, అలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడాను మన మున్నా వ్లాగ్స్ వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. సో అప్డేటెడ్గా ఉండాలంటే మన వాట్సాప్ ఛానల్కి కొట్టి ఫాలో కొట్టేయండి.